బాధితులకు అండగా ఉంటాం, వారి తరపున పోరాడతాం, న్యాయం కావాలంటూ పోరాటం చేస్తే ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? ఇలా సాగింది మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఆరోపణల పర్వం. ఇంతకీ ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. 21 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే అది సంగతి. కేటీఆర్ మాట్లాడింది నిజమైతే అది తప్పే, అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే, చట్టపరంగా శిక్షించాల్సిందే. కానీ ఇంత ఆవేశం, ఆక్రోశం ఇప్పుడే ఎందుకు వచ్చింది కేటీఆర్ అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదు, ఇప్పుడే కొత్తగా ఆరోపణలు వచ్చినట్లుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అప్పుడేం చేశారని నిలదీస్తున్నారు వీళ్ళంతా. ఏంటి ఇది కూడా అర్థం కావడం లేదా? అయితే ఈ మాటలు కూడా ఒకసారి వినండి. నేరెళ్ల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కుదిపేయాలి. అప్పుడు ఆయన పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామిక హక్కుల గురించి ఆయన జ్ఞాపకం రాలే. వాళ్ళే నిలవెత్తు సాక్ష్యమయ్యాలు ఉన్నాడు. ఇలా బానయ్య గారు, హరీష్ గారు, ఆ రోజు వీరితో పాటు ఈశ్వరు, బాలరాజు, మహేషు, గోపాలు, వీళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులే. వాళ్ళు చేసిన పాపమైనప్పుడు వాళ్ళు నీ ఇసుక ధనదాహంలో, నీ ఇసుక చక్రాల కింద అనేక మంది సామాన్యులు ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఒక నేరెళ్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు ఇసుక లారీ చక్రాల కింద పడి చనిపోతే వీళ్ళందరూ కూడా ఆవేశానికి లోనయ్యే. ఆ రోజు ఒక లారీని తగలబడితే లారీ మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైనాయి. దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడున్న పోలీసు యంత్రాంగంచే ఏ విధంగా వాళ్ళని చితికబాధ పెట్టి, చిత్రహింసలు పెట్టి, వాళ్ళ ఇంట స్త్రీలను కూడా ఏ విధంగా చులకన మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు. ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి కుతంత్రాలు చేసినారో ఇవాళ ప్రతిపక్షాల పైన, ఇలా ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అటువంటి కుతంత్రాలు చేసుకుంటా ప్రజాపాలన పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనపై ఒక బురదలానే ఉద్దేశం కొద్దీ, ఒక దుర్బుద్ధితోని ఇవాళ ఆ దాడికి కారకులు మీరు కాదా అని నేను అడుగుతున్నా. నేరెళ్ల ఘటన ఇది గుర్తుందా? 8 ఏళ్ల క్రితం ఇసుక లారీని తగలబెట్టారని పోలీసులు వారిపై లాఠీని జులిపించారు. దళితులన్న చులకన భావమో లేకపోతే తమ పార్టీ నేతలకు ఇబ్బందులు తెచ్చారన్న కోపమో తెలియదు, కానీ నేరెళ్ల ఘటన బాధితులను చిత్రహింసలు పెట్టారు. అయితే ఇప్పటికీ ఆ దెబ్బల ఎఫెక్ట్ తగ్గలేదు. కొందరికి మంచానికే పరిమితమైన వారు ఉన్నారు ఇప్పటికి కూడా. మరి అప్పుడు కేటీఆర్ ఎందుకు ఇంత హడావిడిగా రాలేదు? ఎందుకు పరామర్శించలేదు? ఆదుకుంటామని భరోసా ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? ఇవే ప్రశ్నలను సూటిగా వేస్తున్నారు అప్పటి బాధితులు. నేరెళ్ల సంఘటన అందరికీ తెలిసిన విషయమే. నేరెళ్ల సంఘటన జరిగి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది. అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని పరామర్శించలేదు, మా కుటుంబాలకు అండగా నిలబడలేదు. అప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కుల సంఘాలతో సహా అందరు విద్యార్థి ఉద్యమ నాయకులందరూ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నిలబెట్టారు. మరి ఆ రోజు మేము దళిత బిడ్డలు మన ఆ రోజు ఈ ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదు, కేటీఆర్ గారికి ఎందుకు గుర్తుకు రాలేదు? ఈరోజు అక్కడ సంఘటన జరిగింది వాస్తవం, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కానీ ఆ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆ రోజు మా పైన చూపించడానికి ఎడిపోయింది అని మేము ఇలా అడగదలుచుకున్నాము. ఇలా మా దాంట్లో ఉన్న బాధితులు ఒక 4 మంచం మీద ఉన్నారు, కనీసం లేవలేని పరిస్థితులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళ పిల్లలకి ఎవరు బాధ్యత వహించాలి? ఈ థర్డ్ డిగ్రీ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? చేయమని చెప్పింది ఎవరు? ఎస్పీ విశ్వజిత్ మమ్మల్ని కొట్టుకుంటూ ఆ పేర్లు చెప్పుకుంటూ ఆయన చెప్పడానికి ఆయనకు ఆదేశం ఇచ్చింది ఎవరు?
మరి అప్పుడు డిఐజీ రవివర్మ ఎంక్వైరీ తోటి వెమ్లవాడలో మీ కండిషన్ బెయిల్లో ఉన్నప్పుడు వెమ్లవాడకు వచ్చిర్రు. అప్పుడు ఎంక్వైరీ పేరుతో వీడియో యొక్క రికార్డింగ్ తీసుకున్నారు, ప్రూఫ్తో సహా అన్ని రికార్డ్ చేసి మేము లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినాము. విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందరు, ఇతర పోలీస్ సిబ్బంది మాపై 3rd డిగ్రీ చేసిర్రు, మమ్మల్ని చంపడానికి చేసిర్రు, మమ్మల్ని హత్య ప్రయత్నం చేసిర్రు, మా భార్యల్ని మా పిల్లల్ని బ్రోదర్ కేసులో పెడుతున్నారు, మమ్మల్ని మాజీ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారని చెప్పేసి క్లియర్గా మేము ఆయన ఎంక్వైరీలో చెప్పినాం. మరి ఇంతవరకు కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా మరి మాకు సపోర్ట్గా అప్పుడు ప్రభుత్వం ఎందుకు నిలబడలేదు, మాకు ఎందుకు మద్దతు తెలపలేదు? రీసెంట్గా ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది. ఏసీబీ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఏసీబీ ఎంక్వైరీలో క్లియర్గా చెప్పినాం ఆయనకు కూడా. ఏసీబీ సార్ కూడా అప్పుడు మమ్మల్ని కొట్టిన ఎస్ఐ కూడా అడిగి వచ్చిండు. ఎస్ఐ కూడా అడిగి వచ్చి క్లియర్గా వాళ్ళ ముందే ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా సార్ ఈయననే కొట్టిండు, ఈయననే మాపై 3rd డిగ్రీ చేసిండు, ఈయనతో పాటు ఎస్పీ విశ్వజిత్ కంపాటి చేసిండు సార్ అని క్లియర్గా మెన్షన్ చేసినాం. మరి అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే మరొకలాగా ఉండకూడదని కేటీఆర్ హితబోధ చేస్తూ ఉన్నారు. కేటీఆర్కి హితబోధ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే అధికారం అనే ముసుగు తొలగితే కానీ ప్రజల కష్టాలు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. మరోపక్క లగచర్ల ఘటనలో అధికారులపై నేరుగా రాళ్లతో దాడులు చేశారు, మూకుమ్మడిగా దాడి చేశారు అందరూ కలిసి. ఆ విషయంలో చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప కొందరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో అడుగులు వేయడం లేదని తేల్చి చెప్తూ ఉన్నారు.